గౌరవ మంత్రివర్యుడు లక్ష్మణ్ గారు నాకు మంచి మిత్రుడు అధ్యక్ష. ఒక 15-20 ఏళ్ళ మిత్రుడు. కానీ అందరం కూడా ఓల్డ్ స్కూలే అధ్యక్ష. తను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే, నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇలా తను అంటుర్రు పద్దుల మీద నేనేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పద్దులు జరుగుతుంటే నేను ఏదో మాట్లాడుతున్నాను. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పద్దు మీద మా గౌరవనీయులు శాసనసభ్యులు అనిల్ గారు మాట్లాడింది కాబట్టి ఆ సబ్జెక్ట్ లోపలికి నేను పోర్తలేను అధ్యక్ష. ఇంకొక పద్దు ఇలా యూత్ సర్వీసెస్ మీద నేను మాట్లాడుతూ ఉన్నా, యువకుల పక్షాన నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నేను ఒక్కటే సూటిగా మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారా ఇయ్యమన్నారా? మొదటి అది స్ట్రేట్గా సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలకి చాయ్ పే చర్చ అని పోయి అక్కడ మీరు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రా చెప్పలేరా అని చెప్పాలి. శ్రీధరన్న రాజకీయాలకి మీరే నన్ను తీసుకొచ్చిర్రు, శ్రీధరన్న మీరే నాకు తీసుకొచ్చిర్రు. ఇలా నేను ఎమ్మెల్యే కావాలని మీరే నన్ను కోరుకున్నారు ఎన్నోసార్లు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. సరే అక్కడి నుంచి కాకపోయినా ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో నేను అయినా. ఇలా ఎమ్మెల్యే అయిన తర్వాత లోపల తీసుకొచ్చినాక నా గొంతు మా గురుగారే మా గొంతు నొక్కుతానంటే నేను ఏం చేయాలి అధ్యక్ష? మా గురుగారు కాబట్టి మా గురుగారు అట్లా అన్నారు అని దయచేసి శ్రీధర్ అన్న నాకు కొంచెం టైం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇలా దయచేసి నేను చెప్పింది ఇలా మీరు దయచేసి ప్రభుత్వం నోట్ చేసుకొని 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలని నేను దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు ఒక్కసారి గొల్ల కురుములకి మీరు చూడాలి అధ్యక్ష. ఇలా దాదాపు 4,13,000 మందికి ఇలా మేము ఇలా 86,73,000 గొర్రెలు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇలా దాంతోపాటు ఇలా దేశంలోనే ఇలా షీప్లో నంబర్ 1గా మనం ఉన్నాము. షీప్ ప్రొడక్షన్లో మనం నంబర్ 1గా భారతదేశంలో ఇవాళ ఉన్నామంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారు చేపట్టే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు ఇవాళ ఫిషరీస్కి వచ్చేసరికి అధ్యక్ష దయచేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో దయచేసి మీ అందరు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇలా మత్స్య కార్మికులకి ఇలా సమైక్యాంధ్రలో ఇలా చెరువులు సరిగ్గా లేకపోవడం వల్ల, చెరువుల నీళ్లు లేకపోవడం వల్ల, చేపలు ఇలా ఉండకపోవడం వల్ల, రొయ్యలు లేకపోవడం వల్ల ఇలా నిజంగా మత్స్య కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ కింద పథకం తీసుకొని 26,000 చెరువులని ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా తీర్చిదిద్ది కాళేశ్వర జలాలతోని నీళ్లు నింపి ఇలా అక్కడ దాదాపు 550 కోట్ల ఇలా చేప పిల్లల్ని అందులో వేసింది. దాంతో రొయ్య పిల్లల్ని చేపల పిల్లల్ని వేసింది. 523 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వాస్తవం అధ్యక్ష. దాంతోపాటు ప్రతి సంవత్సరం అధ్యక్ష ఇలా 100 కోట్ల రూపాయలు ఫిషరీస్కి బడ్జెట్లో మేము అలొకేట్ చేస్తూ ఉండేను అధ్యక్ష. కానీ పోయినసారి కానీ ఇలా కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే ఆ చేప పిల్లల కోసము అలాట్ చేసిరు అధ్యక్ష. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మత్స్య కార్మికులందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఖచ్చితంగా వేచి చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మత్స్య కార్మికుల కోసము 100 కోట్లు కాదు ఈసారి 200 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలని ఇలా మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మత్స్య కార్మికుల పక్షాన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా అజరుద్దీన్ గారు అక్కడ ఉన్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మా క్రికెట్ కెప్టెన్ కాబట్టి కొంచెం ప్రేమ ఉంటుంది అధ్యక్ష, నాకు అద్భుతమైన ప్రేమ ఉంటుంది. ఇలా అజరుద్దీన్ గారు ఇలా తన ఫ్లిక్ షాట్స్తోని అద్భుతంగా ఫేమస్ ఉండే. ఇలా అదేవిధంగా తన ఫ్లిక్ షాట్ కొట్టి మళ్ళా 6 కొట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మనసు గెలిచి ఇలా సిరాజ్ గారికి, తిలక్ గారికి, ప్రజ్ఞాన్ ఓజా గారికి, త్రిష గారికి, ధృతి గారికి ఖచ్చితంగా మీరు ఇప్పియాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, మరియు ఇంకొకటి అధ్యక్ష, లాస్ట్ 1 మినిట్ క్లోజింగ్ అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను అన్నాడు అధ్యక్ష, పక్కన కూర్చున్న వాళ్ళని నమ్మకుని కిడ్నీలు అమ్మేస్తాడని. ఇలా అజరుద్దీన్ గారి ఇంకా 1 మంతే
1 మంత్ అజరుద్దీన్ గారికి ఇలా ఉంది కాబట్టి అజరుద్దీన్ గారి కిడ్నీలు అమ్మకుండా ముఖ్యమంత్రి గారు చూసుకోవాలి, ఖచ్చితంగా తనని ఎమ్మెల్సీగా చేయాలి. నేను కిడ్నీలు అమ్ముడు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను సాయం చేస్తే నా కిడ్నీలు అమ్మే ఆయన ముఖ్యమంత్రి అయింది అక్కడ. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత హరీష్ రావు గారు క్లోజ్ చేస్తే సార్ హరీష్ రావు గారు లేదండి. శక్తి పాలమూరు బిడ్డను తట్ట పని పార పని మట్టి పని చేసి ప్రజల నుంచి ఎన్నిక వచ్చినని నాకు నీకు పోలికే ఉంది, పొంతనే ఉంది. నా కాలి గోటి కూడా సరిపోరు. మీరు మీ జీవిత కాలం ఊడిగం చేసిన పనికిరారు మా పాలమూరు జిల్లాకు. మీ నాయకుడిని నేను భుజాల మీద పోసి ఎంపీకి గెలిపించిన ఆయన పొత్తులో భాగంగా సిగ్గులేని మాటలు మాట్లాడతారు. కృతజ్ఞత అనేది ఒక పదం ఉంటుంది అధ్యక్ష. మానవ జన్మ ఎత్తినోడికి ఎవరికైనా కృతజ్ఞత అనే ఒక పదం ఉంటుంది. వాళ్ళ జాతిలోనే ఆ పదం లేదు అధ్యక్ష. 2009 ఎన్నికల్లో నేను ఎంబడి ఉండి తిప్పి పొత్తులో భాగంగా పొత్తు ధర్మంలో భాగంగా చంద్రశేఖరరావు గారిని ఎంపీగా మేము గెలిపించినాం అధ్యక్ష. పాలమూరు బిడ్డలము. పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు, కానీ తెలంగాణ దెబ్బతినొద్దు అని అస్తిత్వం దెబ్బతినొద్దు అని మేము గెలిపిస్తే అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టిండ్రు అధ్యక్ష. మాకు చూరాల కానీ లేకపోతే సుంకేష్ల కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ కల్వకుర్తి కానీ భీమా కానీ నెట్టంపాడు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా 10 ఏళ్లలో పూర్తి చేసిండ్రు అధ్యక్ష. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? టెండర్లు పిలవాలి, కాంట్రాక్టులు ఇవ్వాలి, కమిషన్లు కొట్టాలి, బామార్దులు పంచుకోవాలి. ఇదేనా అధ్యక్ష? ఇదా వీళ్ళు చేసింది? దీని నిర్వాహకానికి మళ్ళీ గొప్పగా వచ్చి మాట్లాడతారు, అడ్డమాట మాట్లాడతారు. మీరు ఎంత అడ్డం మాట్లాడితే అన్ని పడతాయి. మర్యాదగా ఉంటే సాఫీగా సాగుద్ది. మర్యాదగా ఉండేది నేర్చుకుని బరాబర్ అయితే ఓ బరాబర్ 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 అన్నందుకే అధ్యక్ష అధ్యక్ష బరాబర్ అన్నందుకే తొక్కుకుంటా నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాళ్ళు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రండి, మొత్తం కట్టగట్టుకొని రండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్? ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా. అయ్యా అన్న ఇంట్లో పెట్టుకున్నాడు, బెడ్రూమ్లో పెట్టుకున్నాడు, మోసం చేసి నీ పక్కన చేరిండ్రు. నేను పొడిస్తే పండుకున్నప్పుడు కిడ్నీలు అమ్ముకుంటే పోతావు అక్కనే. పోనీ ఎందుకు ఇప్పుడు అధ్యక్ష? అందుకే అధ్యక్ష నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే అధ్యక్ష. తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, మా సంకల్పం ఏమిటన్నది నేను స్పష్టంగా ఈ సభా వేదిక నుండి వివరించాను. ఈ విజన్ కొద్దీ కూర్చోండి. హరీష్ రావు గారు కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు